ఇది కాఫీ, ఇది కాఫీ అండి. దీనికి రెండు ఇది పొరలు ఉంటాయి ఇలాగా. ఇది ఒకటి, నెక్స్ట్ ఇది, తర్వాత గింజ ఉంటుంది నల్లగా. దానికి బాగా ఎండబెట్టి డ్రై అయిన తర్వాత ఆడించుకుంటే అది కాఫీ పౌడర్ తయారవుతుంది. కాఫీ పౌడర్. ఇవన్నీ కాఫీ చెట్లేనా బాబా? ఇది మొత్తం కాఫీ చెట్లు. ఎన్ని రోజులు పట్టిద్ది? ఇంకా ఇది సంవత్సరానికి ఒక పంట. సంవత్సరానికి ఒక పంట. ఈ సీజన్ అలా? ఇది సీజన్లో. ఈ సీజన్ అయినా? ఏ సీజన్. ఓకే ఓకే. మళ్ళీ పూలు వస్తున్నాయి ఇక్కడికి. ఏది పువ్వు ఏది బాబాయ్? ఇంకా రాలేదు, మొగ్గలు వచ్చాయి. మొగ్గలు అయ్యి ఇవి మొగ్గలు అన్నమాట. ఇవి మళ్ళీ పూలు తెల్లగా వచ్చి మళ్ళీ ఇలాగా పూలు పెడతాయి. ఇప్పుడు పూలు అంటే ప్రస్తుతం లేదు, వర్షం పడింది కాబట్టి మొక్కలు అలాగా వచ్చాయి. అంటే మీరు ఇది పంట ఎప్పుడు కోస్తారు బాబాయ్? ఇప్పుడు కోసేయాలా? ఇప్పుడు కోసేయాలా? ఈ కలర్ వచ్చింది, కోతకు వచ్చింది. ఇది కోతకు వచ్చింది. ఇది మొత్తం ఇదేమో రెడ్ కలర్ వస్తే పంటకు వచ్చి కోతకు వచ్చినట్టేనండి. కోతకు వచ్చింది. పచ్చ నుంచి ఇలా రెడ్ కలర్ వస్తే వచ్చినాయండి, కోతకు వస్తాయి. కోతకు వస్తున్నాయి. ఓకే ఓకే. ఇవి కూడా సంవత్సరంకి ఒక పంట. ఇది ఈ సీజన్ వింటర్ సీజన్ బాబాయ్. మిరియాలు ఇప్పుడు నల్లగా అయిపోతాయండి అలా దానికి, లేకపోతే మనం ఎండబెట్టుకోవాలా బాబాయ్? మేము ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకోవాలి. వాటిని అలా కోసిన తర్వాత పండుతాయి. పండుతాయి. అలా కలర్ ఏ కలర్ వస్తాయి పండినాక? ఎర్రగా వస్తాయి. ఇలాగా కాఫీ లాగా ఎర్రగా వస్తాయి. అంత పండనివ్వకూడదు. అంత పండని ముదిరిందని తెలిసిపోయింది అనుకో, కట్ చేసి మనం ఆరబెట్టుకోవాలి. తొక్కేసి దేనికి దానికి విడిపోతాయా? అలాగ రాలిపేసి బాగా ఆరబెట్టాలి. బాగా డ్రై అయ్యి ఇది ఏ మిరియాలు బాబా? నల్ల మిరియాలా? ఇది నల్ల మిరియాలు. ఇది మీరు కేజీ లెక్క అమ్ముతారా లేదా? కేజీ లెక్క అమ్ముతాం. ఇలా వస్తాయని మిరియాలు ఇలాగా వస్తాయన్న. చూపించు, గుప్పిల్లో చూపించు. ఇలా చేసి ఇలాగ వస్తాయన్నమాట. ఇలాగ నల్ల మిరియాలు అవుతాయండి. వీటిని మనం పౌడర్ చేసి వాడుకోవడం లేదండి, మళ్ళీ ప్రాసెసింగ్ ఏమైనా ఉంటుందా? దీనికి మన సాంబార్లో కానీ దేంట్లో వాడినా పర్లేదు. అప్పుడు ఈ నల్ల మిరియాలని అట్లా చేసేసుకోవచ్చా, లేదంటే మళ్ళీ ఏమన్నా అలాగా వేసుకోవచ్చు? దీన్ని వేరే విధంగా ఏమన్నా ఇంకా చేయాలి? ఇంకా అక్కర్లేదు. ఇది వేరే విధంగా అంటే చేయడం నలపాలి, అట్లా నలిపి చేయాలా లేదంటే దంచాలా? ఓకే. మీరు కోసిన తర్వాత అమ్మడానికి ఎంత టైం పడుతుంది? అది ఆరబెట్టాలని చెప్పారు కదా, అది మినిమం ఒక 3 రోజులు ఆరబెడితే అయిపోతుంది. 3 రోజులు ఆరబెడితే అంటే తెలిసిపోద్ది. ఇలాగా కేజీ లెక్క అమ్ముతారా? కేజీ లెక్క ఎక్స్పోర్ట్ చేస్తారా? మీరు ఎంతకు అమ్ముతారు కేజీ? ఇది ఇప్పుడు ఈ సంవత్సరం తక్కువ కాసింది అనుకో, కాపు రేట్ పెరుగుతుంది. ఎక్కువ వచ్చింది అనుకో, రేటు తగ్గిపోతుంది. అంటే 400 నుంచి పైకి ఉంటుంది. మినిమం 400 కేజీ మిరియాలు మీరు ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా ఈ బాబాయ్ మాకు ఈరోజు నల్ల మిరియాల తోటను, కాఫీ తోటను ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఇక్కడ నల్ల మిరియాలను కాఫీ తోట పండిస్తున్నారు. ఇది మొత్తం చూపిస్తాం మీకు ఇప్పుడు. అరకులో కాఫీ తోటలు ఫేమస్. అది చూడడానికి వచ్చాము, కానీ వివరించే వాళ్ళు ఎవరు ఉంటారో లేదో అని భయపడ్డాం. కానీ ఈ బాబాయ్ గారు మమ్మల్ని అర్థం చేసుకుని మొత్తం ప్రాసెస్ నుంచి మొత్తం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ బాబాయ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్.